ఓం నమో వెంకటేశాయ. ఇదైతే శ్రీవారి సేవ కళామండపం అనమాట. ఎవ్వరు కళాకారులు డాన్స్‌లు వేస్తారు గదా! స్వామివారి సంకీర్తనలు అవన్నీ పాడతారు ఇక్కడ. కళామండపము. గుడి ఎదురుంగానే ఉంటది ఈ మండపము. ఈ మండపం దగ్గరే కొంచెం పక్కకే మనకి దీపాలంకరణ సేవ ఉంటది. దీపాలంకరణ సేవ కోసమైతే వెళ్తున్నాం మేము. దీపాలంకరణ సేవ గూడా మనం ఆన్‌లైన్‌లో బుక్ జేసుకోవాలి. ₹500 అంటే మనకి ఏ డేట్‌లో అయితే వస్తదో ఆ డేట్‌కొచ్చి మనం ఆ సేవలో పాల్గొనొచ్చనమాట. ఆ సేవలో అక్కడ కూర్చుంటే మనకి ఆ సేవ అయిపోయిన తర్వాత ₹300 నుంచి దర్శనం ఇస్తారు మనకి. దర్శనం లైను సుబుదం నుంచి. మేమైతే ఇప్పుడు అక్కడ దీపాలంకరణ సేవ కాడికే వెళ్తున్నాము. రండి చూద్దాము. చాలా బావుంటది దీపాలంకరణ సేవ. రోజు సాయంత్రం 4:30 నుంచి స్టార్ట్ అవుతది. 5:30కి అట్లా అయిపోతది. దీపాలంకరణ సేవ అయిపోంగానే పల్లకి సేవ ఉంటది స్వామివారిది. ఈ సేవ అయిపోంగానే మిమ్మల్ని అందరిని దర్శనానికి పంపిస్తారనమాట. వచ్చినోళ్ళంతా అక్కడ సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. అక్కడ కూర్చోవాలి బుక్ చేసుకున్న వాళ్ళంతా. ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట ఉంటది. ఆ గంటలో అయిపోతది. అయిపోంగానే మనకి ఎమ్మటే దర్శనానికి పంపించేస్తారనమాట. 2, 3 అవర్స్‌లో దర్శనం అయిపోతది. ఎండ కదా కనపడ. లోపల కూర్చునే స్వామి తెలుసా, మనమే అట్లా చేయొద్దు అన్నా. జయతనువాజయత్వగుం సత్వావర్మనో మహిమా విభర్తో ధన్వనాగాధన్వనాజింజయ మధన్వన తీవ్రాస్తమదమా వక్ష్యంతి వేలాదనీగంతి కర్ణం ప్రియగో సఖాయం పరిరస్వజానా యోషేవ సిందే పితకాధిధన్వంధ్యా ఇయగో సమనే పారయంతి ते आचरन्ति समने वयोषा मादेव पुत्रं विभृतामुपस्थे अपशत्रो न विद्यतागुं संविधाने आग्ने विस्फुरन्ति अमित्रान् बह्वीनां पिता बहुरस्य पुत्रश्चिश्च गृह्णाति समना भगत्या ईषधिः सङ्गाः प्रकराश्च सर्वा రాసుతో పవళించినావు పాదుగా మునులక అభయమిచ్చినావు పాదవారాసుతో పవళించినావు పాదుగా మునులక అభయమిచ్చినావు మేలుగా వసుదేవు
ఉదయించినావు పాలుడైయుందిగో పాలుడైనావు అందరూ ఆడే ఉంటారు కదా.